దేవుడి చిత్తం తెలుసుకోవడం ఎలా? దేవుడి చిత్తం అంటే పక్కింటి వారు ఇచ్చే సలహా లాంటిది కాదు. అది మన ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. కానీ దేవుడి చిత్తం అంటే డూ ఆర్ డై. యూ షుడ్ బి సబ్మిటెడ్ అండ్ యూ షుడ్ బి కమిటెడ్ టు దట్. అలాంటి ఉద్దేశాలు ఉన్న వారికి దేవుడి చిత్తం బయలుపరచబడుతుంది. ఉదాహరణకి నీ ఉద్దేశాలు ఎలా ఉండాలంటే, దేవా నువ్వు నన్ను నలగొట్టాలనుకుంటున్నావా? నేను సిద్ధమే. విరగొట్టాలనుకుంటున్నావా? సిద్ధమే. లేవనెత్తాలనుకుంటున్నావా? నేను సిద్ధమే. నా ప్రాంతాన్ని వదిలేయాలనుకుంటున్నావా? నేను సిద్ధమే. నువ్వు ఏది చెయ్యాలనుకున్నా నేను సిద్ధమే ప్రభా. నా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే అని గెత్సెమనే తోటలో యేసయ్య పలికిన ఆ మాట పలికే స్థితిలో గనక మీరు నేను ఉంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. లేకపోతే మన యొక్క కోరికలని ఆయన బ్లెస్ చేసి ఓకే అలాగా నడవని నీ జీవితం అంటాడు. కానీ దేవుని చిత్తము గనక మన జీవితంలో జరిగితే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో మన జీవితం అంత ఎత్తుకు ఎత్తబడుతుంది. ఆమేన్. సో మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోండి. యూ విల్ బి ఎగ్జాల్టెడ్ లైక్ ఎనీథింగ్. గాడ్ బ్లెస్.